హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ కర్రీ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం ఒక కట్ట ఎర్ర గోంగూర తీసుకోవాలి. గోంగూరని 2-3 సార్లు ఇలా శుభ్రంగా నీళ్ళల్లో కడిగి తీసుకోవాలి. ఒక కట్ట ఎర్ర గోంగూరకి 50 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చిని ఒకసారి నీళ్ళల్లో కడుక్కుందాం. పచ్చిమిర్చిని రెండుగా తుంచి మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరలో యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి గోంగూర అనేది కొంచెం దగ్గర పడింది. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. గోంగూర ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక కట్ట గోంగూరకి 1 కేజీ చికెన్ కరెక్ట్గా సరిపోతుందండి. కేజీ చికెన్ని నీట్గా శుభ్రంగా కడిగి తీసుకోవాలి.
2-3 సార్లు చికెన్ని ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి మనము చికెన్ని ఫ్రీజర్‌లో ఉంచుదాం. ఇలా చేయడం వల్ల చికెన్ సాఫ్ట్ అవుతుంది. ఎర్ర గోంగూర చికెన్ కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. 1 అవర్ తర్వాత ఫ్రీజర్‌లో నుంచి చికెన్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక బౌల్‌లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం 5 మీడియం సైజ్ టమాటోలు, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ను, టమాటో మిక్సీ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 10-15 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఈలోపు మనకి చికెన్ కుక్ అయింది. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే మనము 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత లైట్‌గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలాస్ అన్నీ యాడ్ చేసి 3-5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ఉంచిన మసాలా మొత్తం బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్‌ని చికెన్‌లో యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే మెదిపి ప్రిపేర్ చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర యాడ్ చేసి 5 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన గోంగూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్‌గా ఉంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. చెప్పండి. గోంగూర చికెన్ సూపర్‌గా ఉంది.
జ్యూసీగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టి చేసిన దానివల్ల.